ఓకే, రైట్ మురళి. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి తక్షణ బాధ్యత ఏం చేయాలంటారు? ప్రజల బాధ్యత ఏంటి? ప్రభుత్వాలంటే సరే వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఏంటి? ఎస్ వంశీ గారు, అంటే ఎప్పుడు కూడా మీరు స్వయంగా చూశారు అక్కడ 50 ఏళ్ల చరిత్రలో బెజవాడలో ఇంత పెద్ద ఎత్తున ముంపుకి ఒక రకంగా జల దిగ్బంధనానికి గురవడం. ఈ నేపథ్యంలోనే ఒక బాధ్యత గల కేవలం జర్నలిస్ట్ అంటే వెళ్ళి రిపోర్ట్ చేయడం కాదు, ఖచ్చితంగా అక్కడ జనానికి కూడా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మీరు నిజంగా సాహసించి ఆ నీళ్లలో అక్కడికి వెళ్ళి మరి అక్కడంతా కూడా చూశారు, వాళ్ళకి ఆహారం పంచారు, దుస్తులు అన్నీ పంచి ఆ తర్వాత అసలు ఏం చెయ్యాలి అనేది కూడా మీరు అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు. ఇప్పటిదాకా మనం ఆ విజువల్స్ చూస్తున్నాం 2 రోజుల పాటు. అయితే కొంత వరద తగ్గుముఖం పడుతోంది, బెజవాడ జనం ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఇంత వరద తర్వాత మనం చూసాం వంశీ గారు, గతంలో కర్నూలు వరదలప్పుడు కూడా చూసాము. అందులో కృష్ణా వరదల్లో ప్రధానంగా ఒక్కసారి కనుక ఆ ఊర్లని ముంచి వెళ్ళిపోయే అప్పుడు వాటరు పెద్ద ఎత్తున అక్కడంతా కూడా మట్టి మేటలు వేస్తుంది వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా ఇటు ఈవెన్ నిన్ననే ఖమ్మం జిల్లా, ఎందుకంటే ఆ ఖమ్మం జిల్లా నుంచి అన్ని కొట్టుకొని వస్తున్నాయి కాబట్టి ఖమ్మం జిల్లాలో దాదాపు 100,000 కొద్దీ పశువులు చనిపోయినవి అవన్నీ కూడా ఈ వాటర్లో కొట్టుకొని వస్తున్నాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున అక్కడ ఈ అంటు రోగాలు అనే ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అది ముందుగా శానిటరీకి సంబంధించి తీసుకోవాలి వంశీ గారు. దాంతోపాటు ఇంతవరకు కూడా నీళ్లు క్లియర్ కాలేదు. మరోవైపు పంపిణీకి కూడా మరి సరిపడ్డ యంత్రాంగం ఉందా లేదా తెలియదు, కానీ రోడ్డు పక్కనే ఆహార పొట్లాలు ఒక చోట దాదాపు 30,000 వరకు కూడా ఒక చోట ఉన్నాయి ఇలా చెప్తూ ఉన్నారు. అంటే ఎక్కడా కూడా అధికారులు కింద స్థాయి నుంచి కూడా ఆహారాలు పంచడం కానీ లేదంటే ఏది కూడా అక్కడ లేదు వంశీ గారు. అందులో నిన్న మేము చూసాం మీరు పంచుతున్నప్పుడు, జనరల్గా వరదల్లో ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా చూస్తే ఈ చిన్న చిన్న ఒక మామూలు ఒక మధ్యతరగతి లేదంటే దిగువ మధ్యతరగతి లేదా ఈ ముంపుకి గురైన ఇళ్ళు కొట్టుకొని పోయిన వాళ్ళు ఆహారాలు అవసరమేమో అని అనుకున్నాం వంశీ గారు. కానీ మీరు అక్కడ పడవలో ఆహారం పట్టుకొని ఉంటే పైన 5వ ఫ్లోర్ నుంచి చాలా పెద్ద హౌస్ వంశీ గారు, అక్కడి నుంచి వాళ్ళు చాలా అలమటిస్తూ అడుగుతున్నారు. అంటే ఈరోజు నిజంగా అక్కడ సాయం అందడానికి లేదా సాయం అందుకోవడానికి ధనిక పేద ఏది తేడా లేదని అనేది ప్రకృతి ఒక రకంగా నిరూపించింది. కానీ వాళ్ళకు కూడా ఇంతవరకు కూడా అపార్ట్మెంట్లలో కానీ ఆ పైన ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా కిందకి రాలేకపోతున్నారు. ఆహారం కూడా వాళ్ళందరికి కూడా అందే అవకాశం కనిపించట్లేదంట వంశీ గారు. సరే ప్రభుత్వం చేస్తోంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన వయసును మించి ప్రతి చోట కూడా స్వయంగా అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇటు లోకేష్ కూడా టీడీపీ శ్రేణులందరికీ కూడా పిలుపునిచ్చి అందరినీ కూడా బెజవాడ రమ్మని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ ఎవరికి వాళ్లే రాష్ట్ర వ్యాప్తంగా అటు జర్నలిస్టులు కానీ లేదంటే సామాజిక కార్యకర్తలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా తమ కక్షలు కార్పణ్యాలు ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా అన్ని పక్కన పెట్టి ఏనాడు లేని మనందరం కూడా చిన్నప్పుడు వినేవాళ్ళం వంశీ గారు, దివిసీన ఉప్పినప్పుడు అసలు అప్పటి వరకు కూడా సినిమా అదేవిధంగా ప్రజా జీవితం రెండు కూడా డిఫరెంట్గా ఉండే. ఎవరు కూడా సినిమా యాక్టర్స్ తమ మేకప్ లేకుండా అసలు జనంలోకి వస్తే వాళ్ళు తమ అసలు రూపం చూస్తారని ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు వంశీ గారు. కానీ దివిసీమ ఉప్పెన ఆ రోజు సినిమా హీరోలు ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ వీళ్ళందరినీ కూడా జనంలోకి తీసుకొచ్చింది. వాళ్ళందరూ స్వయంగా ఈ చనిపోయిన మృతదేహాలు ఉంటాయి కదా వంశీ గారు, వాటిని వాళ్లే స్వయంగా తగలబెట్టడం, ఇటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళందరూ కూడా వంశీ గారు అలా మొత్తం కూడా ఆ శానిటరీ అన్నిట్లో కూడా సాధారణ పౌరుల దగ్గర నుంచి అందరూ పాల్గొన్నారు వంశీ గారు. ఇప్పుడు విజయవాడలో కూడా ఇక చేయాల్సిందే అదే. ఎప్పుడు అంటే దాదాపు 50 సంవత్సరాల లేని ఒక విలయం ఈరోజు విజయవాడకు వచ్చింది. అయితే దీనికి ప్రధానంగా వంశీ గారు ఈ బుడమేరుకు సంబంధించి కూడా గతంలో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఈ బుడమేరుకు సంబంధించి ఈ ఆపరేషన్ కొల్లేరు పోర్తోటి బుడమేరుని క్లీన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఆగిపోయింది వంశీ గారు. 2009 నుంచి ప్రధానంగా విజయవాడలో, అంతకుముందు కొంత విజయవాడ అనేది ప్లాండ్గా ఉండేది, కొంత అక్కడ ఎప్పుడు కూడా విజయవాడ బెజవాడ పౌరులు కొంత బాధ్యతగా ఎక్కడ అంటే ఒక ప్లాండ్గానే నడిచింది వంశీ గారు బెజవాడ నగరం 2009 నుంచే ఈ బుడమేరు లాంటి చోట్ల. ఎందుకంటే టౌన్లో దాదాపు మొత్తం బుడమేరే ప్రవహిస్తుంది వంశీ గారు నగరం మధ్యలో. కృష్ణా అనేది పక్కన ఉంటుంది కానీ బుడమేరు మధ్యలోంచి వెళ్తున్న బుడమేరు అది కూడా కృష్ణా పరివాహక కాదు, అది పూర్తిగా కొల్లేరులోకి వెళ్ళే ఏరు వంశీ గారు. ఆ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు బుడమేరు ఆక్రమణలు ఇన్ని జరిగిన నేపథ్యంలోనే ఇది జరిగింది. అదే కాకపోతే కొంతలో కొంత గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బుడమేరు నుంచి కాలువను ఒకదాన్ని తీసుకొచ్చి కృష్ణాకి లింక్ చేశారు వంశీ గారు. దానివల్లే లేదంటే ఈరోజు బెజవాడ నగరం మొత్తం ఎగిరిపోవాల్సింది. ఆ కొంతవరకు ఈ కృష్ణా గోదావరి
గోదావరి లింక్కి సంబంధించి, ఆ ఫెరీకి సంబంధించి బుడమేరు నుంచి ఒక కాలువ తవ్వి అందులోకి తీసుకెళ్లడం వల్ల కొంతవరకు సేవ్ అయింది వంశీ గారు, లేకపోతే ఇంకా ఘోరం అయ్యేది. ఇప్పటికైనా ఖచ్చితంగా బుడమేరుని క్లియర్ చేయాల్సిందే వంశీ గారు. బుడమేరుతో పాటు మిగిలిన ఆక్రమణలన్నీ కూడా, ఎందుకంటే ఇక్కడ అందరు తిట్టుకుంటున్నారు హైడ్రా పేరుతోటి అంతా కూడా ఇచ్చేస్తుంటే, కానీ ఈరోజు తెలుస్తుంది కదా వంశీ గారు, ఎందుకు నదులు, చెరువులు, అదేవిధంగా ఏర్లు, వాటి ప్రవాహాలని వాటిని వెళ్ళనియాలి అని అనేది ఖచ్చితంగా ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాం, ఎన్నడూ లేని ఈ విలయాన్ని. ఖచ్చితంగా బుడమేరుకు సంబంధించి మొత్తం క్లియర్ చేయాల్సిందే వంశీ గారు ఆక్రమణలు. అదేవిధంగా సహాయక చర్యల్లో మాత్రం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా జనం తరలి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనాలి అని అనేది. దాంతోపాటు ముఖ్యంగా మీరు వంశీ గారు అటు విజయవాడకు సంబంధించి మొత్తం కూడా స్వయంగా మీరు దిగిన తర్వాత ఇటు మంగళగిరిలో కూడా వంశీ గారు, అంటే అక్కడ ఇక్కడ మొత్తం కలిపి దాదాపు 10,000 నుంచి 12,000 మందికి కూడా మహా న్యూస్ నుంచి సహాయం ప్రత్యక్షంగా అందింది. ఇంకా కూడా మహా టీం అదే పనిలో ఉంది వంశీ గారు. అందరూ కూడా ఖచ్చితంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటే కొంతవరకు ఆ విలయాన్ని, ఆ జనం హాహాకారాలని, ఆర్తనాదాలని కొంతవరకు తగ్గించవచ్చు వంశీ గారు. ఎస్ఐస్ గారు అంటే ఇక్కడ అసలు